బాబు, మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. నా పేరు కనపర్తి శ్రీనివాస్. నేను ఇక్కడే బ్యాంక్ కాలనీలో ఉంటాను. ఎండైనా వానైనా చలైనా ప్రతిరోజు మీరిద్దరూ కలిసి ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టి వస్తుండ్రు. అసలేందో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఓ అదా, లోపలండి చెప్తాను. సరే బాబు. ఈ రోజుల్లో ఇంత గొప్ప పని చేయడం అనేది చాలా అరుదం. మీ ఇద్దరి మనసు చాలా విశాలమైనది. నిజంగా మీరిద్దరు చాలా గొప్పవారు. మీరు అన్నట్టు మా మనసులేం గొప్పది కాదండి. మేము క్షమించరాని తప్పు చేసినాం. మీరు క్షమించరాని తప్పు చేసిండ్రా? అదేం తప్పమ్మా? మేము చేసిన తప్పేంటో చెప్తా వినండి. రాజు, మేము గంట వరకు పెళ్లిపోతాం రా. పెళ్ళికా? ఎవరి పెళ్ళికమ్మా? అదేరా, మా దోస్తు శ్రీనివాసులేడా, వాళ్ళ బిడ్డ పెళ్లి పోతాను. ఓహో, అందుకేనా మీరు ప్రొద్దున్నే రెడీ అవుతా అంటే ఎందుకో అనుకున్నా. అయినా మీరు ఈ పెళ్లికి పోవడు అంత అవసరమా? అదేంటి గట్లా అంటున్నావు? మన ఫంక్షన్లకు వాళ్ళు అత్తలేరా? వాళ్ళ పెళ్లికి మనం పోవద్దా? ఇగో, మీకు పని ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని రమ్మని చెప్తలేము, మేమే పోతాను. వాళ్ళు పోతే నీకేమైతుంది? పోనీ రాదు. వాళ్ళు పోతుంటే నాకేమైతుందా? కడుపు మండిపోతుంది. ఎక్కడికన్నా ఫంక్షన్లకు నన్ను తీసుకోమంటే ఆఫీస్లో పని ఉన్నది, లీవులు దొరుకుతలేవని చెప్తావు. ముసలోళ్ళైనా కూడా టిప్ టాప్ గా తయారై టింగు రంగా అనుకుంటా పోతే చూసుకుంటా ఎట్లుండాలి? నాకు వాళ్ళలాగా తిరగాలని ఉండదా? 10 ఫంక్షన్లకు అడిగితే ఒక్కదానికి తీసుకోతావు. ఓ ఇక నువ్వు ఒక్కొనివే ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు. అరే, ఇప్పుడు నాన్నకేం పని లేదు కదా, పుట్టికి ఇంట్లో ఏం చేస్తాడు? నేను జాబ్ చేస్తున్నా, వాళ్ళ లెక్క మనం తిరగాలంటే ఎట్లా కుదురుతుంది? అది కాదే, మీ మామ కూడా గద్దే, పని చేసేటప్పుడు ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు ఏం పని లేదు కదా, అందుకే తీసుకెళ్తాడు. సరే సరే, అందరూ నాకే పెట్టలే, మీరైతే పోయిరారి. టైం 10 అవుతుంది, కోడలు ఇంకా లేవలేదా? ఇలా ఆదివారం కదా, పిల్లలకు స్కూల్ లేదు, లేటుగా లేస్తుంది కదా. మరి ఇప్పుడు నేను గోలు వేసుకోవాలి కదా, టిఫిన్ కావాలన్నా ఎట్లా మరి? నేను ఉప్మా వేసుకొత్తది, తిన్నాక గోళీలు వేసుకుందాం. సరే సరే, చెప్పని చేసుకురాకు. అత్తమ్మ, నువ్వు వంటగదిలో ఏం చెప్తున్నావు? మామయ్యకు ఉప్మా చేస్తున్నా, 10 అవుతుంది. ఉప్మా తిని గోళీలు వేసుకుంటాడు కదా. మీ కొడుకు చూసి తిట్టల్లోనే ఇదంతా చెప్తున్నావు కదా? అయ్యో, వాడెందుకు తిడతాడే, లేట్ అయిందని నేనే చేసిన. నువ్వు ఉండంగా మా అమ్మతో ఎందుకు పనులు చేపిస్తున్నావని ఆయన నన్ను అన్నాడా? చేసిన కాడికి చాలు గాని నువ్వు, నేను చేస్తా. భవానీ, ఏంటి డల్గా ఉన్నావు? హాస్పిటల్ వెళ్ళొచ్చినావా? డాక్టర్ ఏమన్నాడు? వెన్నుపూస బొక్క అరిగిందంట, బరువులు ఎక్కువ లేపద్దన్నాడు. కిందికి కూర్చొని పని చేయొద్దని చెప్పిండు. మంచిగా రెస్ట్ తీసుకోవాలన్నాడు. అవునా? అవును, 3 నెలలు రెస్ట్ తీసుకోమన్నాడు. అదే ఎట్లనా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నువ్వు రెస్ట్ అంటే ఇంట్లో పని కష్టమే కదా మరి. అమ్మనా వంట పని పూర్తిగా చేయలేదు, ఆకారానికి అట్లుంది కానీ ఏ చిన్న పని చేసినా అలసిపోతుంది. ఇప్పుడు ఎట్లా మరి? నేను చెప్పినట్టు వింటా అంటే నీకు ఒక ఉపాయం చెప్తా. చెప్పు. మీ అమ్మా నాన్నల్లో ఒకరిని ఓల్డేజ్ హోమ్లో వేయండి.
ఏంది భవాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా? అవును, నేను ఇట్లా ఇంట్లో వాళ్ళకి చాకరీ చేసుకుంటూ పోతే నాకు పిచ్చెక్కడం కాదు, హాస్పిటల్ బెడ్ ఎక్కేటట్టున్నా. అరే, నువ్వు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఏ కారణం చెప్పి వాళ్ళలో ఒకరిని ఓల్డేజ్ హోమ్ లో ఏమంటావు? అది చూస్తే నలుగురు ఏమనుకుంటారు? అంటే నలుగురు కోసం నన్ను చావమంటున్నావా? వాళ్ళు వచ్చి నా కష్టం తీరుస్తారా? ఇప్పుడు నేను చావమన్నానా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇద్దరిలో ఒకరిని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్ లో పోయి తర్వాత తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు ఎవరిని ఓల్డేజ్ హోమ్ లో వేయాలి? మీ నాన్నని. ఇద్దరిలో ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఉంటే ఎట్లుంటది? అంటే బతికినంత కాలం ఇద్దరు కట్టగట్టుకునే ఉంటారా? ఎప్పుడో ఒకప్పుడు ఒకరు ముందు పోవాల్సిందే కదా. అదేదో ఆ ఒంటరితనం ఇప్పటి నుంచే అలవాటైతుంది. ఛీ, అసలు నీ బుర్రలో మానవత్వం అనేది మచ్చుకైనా లేదా? నువ్వేమైనా అనుకో, పండాలకి పబ్బాలకి ఇంటికి తీసుకొస్తానని చెప్పి వాళ్ళని ఒప్పించే బాధ్యత నీదే. ఆనాడు నేను చెప్తే విన్నావా? ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వకమంటే ఇత్తివానికి. అదే ఇల్లు మనకుంటే ఈరోజు పోయాడు ఉందాం కదా మనం. ఇంత బాధ వచ్చినా కానీ వాడికి ఇట్లా మాట్లాడాలి అనుకున్నావు చెప్పు? కొడుకు మనోడే కానీ కోడలు మనదా? కోడలు మనల్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మనం ఉంటామా? నేను మాత్రం వాడు ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులే కదా. ఆడు ఉన్నన్ని రోజులు అట్లను ఇట్లను ఎలా తీసుకుంటా? నువ్వే దేవుడు అంది పడకు. నీకు అసలే షుగరు, టైంకి అన్నం తినాలి, టాబ్లెట్ వేసుకోవాలి. ఆడ నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? నీతో నేను కూడా అత్త. అదే నేను విడిచిపెట్టిపోతానని బాధపడతాను. నువ్వు నా గురించి ఎందుకు బాధపడతాను చెప్పు? నేను అక్కడ అట్లు ఇట్లు ఎలా తీసుకుంటుంది? నా గురించి నువ్వేం బాధపడకు. ఏంది ఇంకా బోల్దమ్ముడు కాలేదా? బోల్దమ్ముతానవా ఆడుకుంటానవా? బోర్లు దోముతున్నానే, తొందరనే అయిపోతాయి. నీ కొడుకు వచ్చే లోపల తొందర దోము, మళ్ళా మా అమ్మతో పని చేపిస్తున్నావా అని నన్ను అంటాడు. ఇగో బోల్ దోమినాక చాయ్ తాగు. చాయ్ తాగి పిల్లల స్కూల్ టైం అయింది, పోయి తీసుకురా. సరే. ఇగో ఈ చెద్దరు కూడా విండు. నాకు శాతనైతలేదు బిడ్డ. నా బట్టలు నేను విండుకుంటున్నా. ఇది రేపు బిండెత్త తీయే. నేనేమన్నా నా బట్టలు విండమంటున్నానా? ఈ చెద్దరే కదా పిండు అనేది. దీన్ని మళ్ళీ ఇంట్లోకేం తీసుకుపోవాలి? ఏం కత్తి మెల్లగా విండు. అయ్యో అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అయ్యో భవాని, నీళ్ళు పట్టుకురా అమ్మా. అయ్యో అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా లే అమ్మా, అసలు ఏమైందమ్మా? నువ్వు బట్టలు ఎందుకు ఎండుతున్నావు? లే అమ్మా లే. ఏం లేదురా, కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అయినాయి.
అసలు నిన్నాలే అమ్మ బట్టలు వింటుంటే నువ్వేం చేస్తున్నావు? ఏ బట్టలు విండు తప్ప? తిని కూర్చుంటే ఎట్లా అరుగుతుంది? ఏదో ఒక పని చేసుకోవాలి గాని. తప్పేం కాదు, కానీ అమ్మ ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసుగా. ఇంట్లున్నందుకు పని చేయాలి, తప్పదు. అంటే అమ్మని ఇక్కడ ఉండమన్నది నువ్వు ఇంట్లో పనులు చేయించుకోవడానికా? అవును. చెయ్యి, నువ్వేం మనిషివే, నిన్నేం చేసినా తప్పలేదు. ఆరోగ్యం మంచిలేదని తెలిసి కూడా అమ్మతో పని చేపిస్తున్నావు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం మంచిగా ఉండాలి. అత్తమామలు వద్దు గాని వాళ్ళ ఆస్తి మాత్రం కావాలి, నేను ఒక్కనే కావాలి. కానీ వాళ్ళు లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చినా ఆకాశం మీదకి లోడ్పడ్డానా? అయితేంది, ఏమో బాగా రెచ్చిపోతాను. అరే నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకుంటున్నారా? నన్ను కూడా మీ నాన్న దగ్గరికి తీసుకపో, అక్కడే ఉండి కలిసి ఉంటాం మేము. ఏందమ్మా నువ్వు అదేదో తెలివి లేకుండా మాట్లాడితే నువ్వేందమ్మా ఇట్లా అంటున్నావు? లేదురా, నేను అన్న ఆలోచించే చెప్తున్నారా. నేను ఇక్కడ ఉండలేనురా, నన్ను తీసుకపోరా. నేను ఉండలేను ఇక్కడ, నన్ను తీసుకపోరా. నేను ఉండలేనురా నాని, నన్ను తీసుకోపో. నువ్వేంది సంచి పట్టుకొని ఇక్కడికి వచ్చినావు? ఇప్పటి నుంచి నీతో పాటు నేను కూడా ఇక్కడనే ఉంటా. అదేంది నువ్వు ఇక్కడ ఉండేందే? అదేంది ఎవరైనా సప్లై చేయలేదురా? మీరిద్దరూ విడివిడి ఉండి బాధపడు ఎందుకని అత్తమ్మ ఇక్కడికి వస్తా అంటే మేమే తీసుకొని వచ్చినాం. మమ్మల్ని కలపడానికి ఎంత ప్రయత్నం చేసినవో, మమ్మల్ని ఎప్పుడు వినకూడదామని చూసేదానివి. మా మీద ఎందుకంత ప్రేమ కలిగిందో. అవన్నీ ఇప్పుడు ఎందుకండి, మీతోని కలిసి ఉందామనే వచ్చిన. ఏమారా ఏం మాట్లాడవేందిరా? నేనంటే నీకు బరువైనా ఇక్కడ అట్లనో ఇట్లా ఎల్ల తీసుకుంటా, కానీ ఈ అమ్మని ఎందుకు తీసుకొచ్చినవరా? అదే నీకు జన్మనిచ్చిన తల్లిరా, నీకు అది కూడా పర్వాలేదురా? ఇంతకు వాళ్ళని అనేది ఏముంది? ఆ దేవుడు మన రాత గిట్ట రాసిండేమో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావో నాకు ఇప్పుడు అర్థమైంది. అరే మమ్మల్ని ఇట్లా కోసపుచ్చుకునే వాళ్ళు ఇంత విషమిచ్చి సంపరాదురా. ఒక్క కొడుకని నమ్ముకుంటే మమ్మల్ని దిక్కునేలను చేసినావు ఎందుకురా? నేను ప్రాణం లెక్క పెంచుకుంటే గింత పాపాత్మను అయినా ఎందుకురా? అప్పుడు కొడుకు పుట్టిండంటే కొండంత సంబరపడరా, కానీ ఇప్పుడు ఈ సొంటి కొడుకు పుట్టినందుకు బాధపడతారా? నేను బాధపడతారా? ఈ సొంటి కొడుకు ఎవ్వరే పుట్టద్దురా, ఎవ్వరే పుట్టద్దు. అయ్యో ఏమైందండి? అయ్యో ఏమైందండి? అయ్యో అయ్యో, నేను నీతోనున్నామంటే నన్ను ఇచ్చిపెట్టిపోయినవా? నువ్వు మా కొడుకు అని చెప్పుకోవడానికి అర్హత నీకు లేదురా. నీకేమన్నా ఏం చేసినాంరా? నా సగం కడుపు మార్చుకొని నిన్ను పెంచుకున్నాం కదరా. పిడికడ అన్నం పెట్టడానికి నీకు బరువైన మారా? అయ్యో అయ్యో, నేను ఇది చూడడానికేనా ఇక్కడికి వచ్చింది? మమ్మల్ని తన కళ్ళలో నిప్పులు పోసుకున్నావు కదనే. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. అమ్మా అంటే ఇప్పుడు ఈ తతంగం అంతా ఇంటికి తీసుకొస్తావా? ఇంకొక మాట మాట్లాడినావంటే చంపేస్తే ఏమనుకుంటున్నావు? ఈ పని ఎప్పుడో చేసేది ఉంటే మీ అమ్మ నాన్న బతికేవాళ్ళు కదరా. నిన్ను కన్న పాపానికి వాళ్ళని నువ్వే చంపేసినావు.
అసలు ఏమనుకుంటారు మీరు? తల్లిదండ్రులు అంటే అంత చులకన అయిపోయినారా మీకు? వీళ్ళు లేని మీరెక్కడ్రా? అంత మాత్రం ఆలోచించరా? అంత మావాలంటే అంత బరువు అయిపోయినా అమ్మ? ఇదే పరిస్థితి మీ అమ్మ నాన్నకి ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? రేపు నీ పిల్లలు కూడా ఇదే నేర్పిస్తావా? చిచి, మీరే మనుషులురా? మూడు ముళ్ళతో ముడిపడినది బంధం, 7 అడుగులతో మొదలైంది ప్రయాణం, కడదాకా తోడు నీడగా కలిసి నడిచినారు, చివరి ప్రయాణంలో కూడా కలిసి వెళ్ళిపోయారు, కలిసి వెళ్ళిపోయారు. అలా మేము చేసిన తప్పు వల్ల నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. అప్పుడే నాకు అర్థమైంది నేను క్షమించరాని తప్పు చేశానని. అప్పటి నుంచి ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే పిల్లలుండి అనాథలైన తల్లిదండ్రులకు, బీదవాళ్లకు తిండి, బట్టలు ఇలా కనీస అవసరాలు తీర్చడానికి రోజు భోజనం తీసుకెళ్లి పెడుతున్నాం. అప్పుడైనా నా తల్లిదండ్రుల ఆత్మ శాంతిస్తుందని ఆశిస్తున్నాను. ఆనాడు ఛీ వీళ్ళేం మనుషులరా అనిపించుకున్న మీరు ఈనాడు మనుషులంటే ఇలానే ఉండాలి అనేంతలా మారిపోయారు. మీరు చేసిన తప్పును మీరే సరిదిద్దుకోకుండా ఇంకా ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు తెలుసుకునేలా నిజంగా మీరు చేసే ఈ మంచి పనికి మిమ్మల్ని అభినందించాలయ్యా. అయ్యో, మమ్మల్ని అంతలా పోవడకండి. మా వల్ల ఏ ఒక్క తల్లిదండ్రి తృప్తిగా ఉన్నా చాలనుకుంటున్నాం. మీరు చేసే ఈ మంచి పనికి నేను ఎప్పుడు సహాయ సహకారాలు మీకు అందిస్తాను. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి, నేను మీకు అందుబాటులో ఉంటాను.